దానియేలు ప్రార్థనా పరుడై ఉన్నాడు, ముమ్మారు ప్రార్థించే అనుభవం కలిగి ఉన్నాడు. దాచబడిన ధనవంతులకు ఉంది, ఏకాంత ప్రార్థన ఉంది, యెరూషలేము వైపు కిటికీ తెలిసి మోకరించి దేవుడు స్తుతించే అనుభవం ఉంది, దేవుడికి ప్రథమ స్థానం ఇచ్చే కృప ఉంది. అందుకనే తన జీవితంలో మాటలో తప్పుకోలేదు, చూపులో తప్పుకోలేదు, దేహ విషయంలో పరిస్థితి ఉన్నాడు. సమస్యలు సింహాలు లాంటి ఎదురొచ్చినా సరే సింహాలు సైతం తలదించుకున్నాయి. దేవుడు నిలబడ్డాడు, దేవుడు గెలిపించాడు. నీ జీవితంలో గడిచిపోయిన సంవత్సరాలను పక్కన పెట్టు, నేటి నుంచే ఒక తీర్మానం కలిగి ఉండి, ప్రభా మొదటి దినాల్లో నేను ఉదయకాలం ప్రార్థన చేశా, ఏకాంత ప్రార్థన చేశా, రోజుకి 2 గంటలు, రోజుకి 5 గంటలు, రోజుకి 7 గంటలు నేను ప్రార్థన చేశా, పరిశుద్ధంగా జీవించా, గొప్ప విజయాలు నేను చూసా. ప్రార్థన చేసినప్పుడు నా సమస్యలకు పరిష్కారం ఎన్నో విషయాలు ఇచ్చావు. కానీ ఈ రోజు నేను ఓడిపోవడం గల కారణం సింహాలాంటి సమస్యలు వచ్చినప్పుడు, అయ్యో మనుషులు నిందలు వచ్చినప్పుడు, శాపకరమైన పరిస్థితులు నా మీద ఏర్పాటు చేస్తున్నప్పుడు నేను జయించలేకపోవడం గల ఒకే ఒక కారణం కేవలం ప్రార్థనకి ఇచ్చిన సమయాన్ని నేను లోకానికి ఇచ్చేసానయ్యా. నన్ను క్షమించను ప్రభా అని అడిగితే దేవుడు పక్షపాతి కాదు. నేను ఒక మాట చెబుతాను, మీరు చెప్పండి. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఎవరండి?